హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్వారైల్ యాప్లోని ప్లాట్ఫామ్ టికెట్స్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే స్వారైల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ దగ్గర ఈ యాప్ లేకపోతే కనుక ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. రైల్వే వాళ్ళు కొత్తగా అయితే లాంచ్ చేశారన్నమాట ఈ యాప్ని. ఓకేనా, మీరైతే ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసి వాడుకోవచ్చు. ఓకేనా, అయితే చూడండి, లాగిన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ప్లాట్ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి అవుట్ సైడ్ స్టేషన్, అదేవిధంగా ఎట్ స్టేషన్ అని ఉంటుందన్నమాట. స్టేషన్కి మీరు దూరంగా ఒక 3 km 5 km 10 km డిస్టెన్స్లో ఉన్నారనుకోండి, అప్పుడు అవుట్ సైడ్ స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు స్టేషన్ లోపల ఉన్నారనుకోండి, ఎట్ స్టేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ QR కోడ్ ఇక్కడ సింబల్ చూపిస్తుంది చూడండి. దీనిపైన అలా ట్యాప్ చేసి మీరు స్కాన్ చేశారంటే కనుక ఆ స్టేషన్ అనేది ఇక్కడ ఎనాబుల్ అవుతుంది అనమాట. మీరు ఏ స్టేషన్లో ఉన్నారో అది ఇక్కడ ఎనాబుల్ చూపిస్తుంది మీకు. ఓకేనా, దాన్ని బట్టి మీరైతే టికెట్ అనేది కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ప్లాట్ఫామ్ టికెట్ అనేది మినిమం 10 రూపీస్ అండి. అయితే మీరు ఈ విధంగా కూడా స్టేషన్లు ఉంటే QR కోడ్ స్కాన్ చేసి చేసుకోవచ్చు. అదే మీరు స్టేషన్కి దూరంగా ఉన్నారనుకోండి, అవుట్ సైడ్ స్టేషన్ పైన క్లిక్ చేసి, ఓకేనా, స్టేషన్ నేము మీరు దీనిపైన ట్యాప్ చేస్తే కనుక మీరు స్టేషన్ నేమ్ ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ నేను వైజాగ్ విశాఖపట్నం, ఓకేనా, ఈ విధంగా ఇచ్చాను. ఓకేనా, ఆటోమేటిక్గా ఇక్కడ 10 రూపీస్ అని వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, మీరు స్టేషన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మీకు మ్యాక్సిమం 4 టికెట్స్ వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇన్పుట్ చేయాలి. ప్లస్ పైన ట్యాప్ చేస్తూ వెళ్తే మీకు ఈ విధంగా టికెట్ అనేది, మీకు ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని టికెట్స్ అనేది మీరైతే ఇన్పుట్ చేయాలి. మ్యాక్సిమం 4 టికెట్స్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నేను ఒకటి పెట్టుకున్నాను. ఓకేనా, అది ఇక్కడ 10 రూపీస్ అన్నమాట. 10 రూపీస్ చూపిస్తుంది. అయితే పే పైన క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా పేమెంట్ మోడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను వ్యాలెట్ నుంచి చేయాలనుకుంటున్నాను. ఓకేనా, పే యూజింగ్ ఆర్ వ్యాలెట్ అని ఉంటుంది. నీకు వ్యాలెట్లో నాకైతే అమౌంట్ ఉంది. మీరు యూపీఐ త్రూ కూడా చేసుకోవచ్చు అనమాట పేమెంట్. నాకైతే వ్యాలెట్లో ఉంది కాబట్టి పే యూజింగ్ ఆర్ వ్యాలెట్ అని ఉందన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చేసేసాను, చూడవచ్చు మీరు. నాకు ఆ నీడ్ లేదు, కానీ జస్ట్ మీకు చూపించడం కోసం. ఓకేనా, క్యాష్ బ్యాక్ ఎర్న్డ్ నాకు ఒక 0.30 యాడ్ అయ్యింది. క్యాష్ బ్యాక్ ఎర్న్డ్ అని చెప్పేసి వచ్చి చూడొచ్చు. ప్లాట్ఫామ్ టికెట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడొచ్చు, ప్లాట్ఫామ్ టికెట్ విశాఖపట్నం. ఓకేనా, బుకింగ్ డేటు ఈ విధంగా వ్యాలిడిటీ 22/2/2025 14/10 12/10 అయింది కదా, 14/10 అంటే ఈ వ్యాలిడిటీ ఎంతవరకు ఇది మనకి 2 hours వ్యాలిడిటీ. ఇక్కడ చూడొచ్చు, టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 hours ఫ్రమ్ టైమ్ ఆఫ్ బుకింగ్. మనం బుక్ చేసిన నుంచి 2 hours వరకు అయితే వ్యాలిడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, అదన్నట్టు. ఓకేనా, ఈ విధంగా అయితే మీరైతే సింపుల్గా ప్లాట్ఫామ్ టికెట్ని స్వారైల్ యాప్లో అయితే మీరైతే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇదే కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.